ఇప్పుడు ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. మేజర్గా మీరు అన్నట్టుగా బహుశా మనకు ఒక 3,000 వర్డ్స్ అన్న వెకాబులరీ లేకపోతే ఏదైనా పుస్తకం చదవడం కూడా డిఫికల్ట్ అవుతుంది. అవును సార్. కానీ చికెన్ అండ్ ఎగ్ లాగా నేను ఫస్ట్ వెకాబులరీ నేర్వాలా లేకపోతే పుస్తకం చదవాలా అనేది కాకుండా రెండు సైమల్టేనియస్గా చేయొచ్చు. ఏ భాష అయినా నేర్చుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే నేను జనరల్గా సజెస్ట్ చేసేది ఫస్ట్ న్యూస్ పేపర్ చదవండి, ఎంత కష్టమైనా. సెంటర్ పేజ్ చదవండి, దాంట్లో అంటే కాస్త పనికొచ్చే విషయాలు అవి ఉంటాయి. ఒక హాఫ్ అన్ అవర్ చదవండి. ఎక్కడెక్కడైతే వర్డ్స్ మీకు తెలియయో దాన్ని అండర్లైన్ చేయండి. అది అండర్లైన్ చేసి తర్వాత దాని మీనింగ్ చూసి ఆ సెంటెన్స్ని మళ్ళీ ఇక్కడ డైరీలోనో ఎక్కడో రాసి ఆ మీనింగ్ కూడా రాయండి. ఓకే, సో అప్పుడేంటంటే ఆ వర్డ్ మీకు చాలా కాలం గుర్తుంటుంది. ఉట్టిగా వర్డ్ లాగా నేర్చుకోవడం కాకుండా అది కాంటెక్స్ట్తో పాటు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడో ఫస్ట్ చదివినప్పుడు ఆ వర్డ్ తెలియనప్పుడు ఇక్కడ స్పోర్ట్స్ పేజ్లో చూశాను, సౌత్ పా గంగూలీ హ్యాడ్ హిట్ ఏ సెంచురీ అని. ఈ సౌత్ పాయింట్ అంటే అని చూస్తే లెఫ్ట్ హ్యాండెడ్ అని సౌత్ పాయింటర్. సో అది పేపర్లోంచే వచ్చిందనమాట. సో అది ఒక ఎక్సర్సైజ్. అండ్ ఈ రోజు కొద్దిగా ఈజీ కూడా ఉంది మనకి, ఓటీటీలో చాలా ఫిల్మ్స్ వచ్చేసరికి. వాచ్ ఎనీ ఇంగ్లీష్ మూవీ విత్ సబ్ టైటిల్స్.